ఏమండో ఈ రోజు ఎంతమంది ఇలా అనుకుని ఉంటారు చెప్పండి. దసరా పండుగ రోజున నాన్ వెజ్ వండుకొని ఇష్టంగా తినేవాళ్ళు, అదే రోజు గాంధీ జయంతి వచ్చింది తినకూడదు అన్ని ఒకటే రోజున రావడం వల్ల హాలిడేస్ కూడా మిస్ అవుతున్నారు కదా. ఇలా ఎంతమంది అనుకుని ఉంటారో చెప్పండి. సరే కానీ కొంతమందికి అయితే నోటికి పచ్చడి ఉంటే బాగుండు అనిపిస్తుంది, మరి కొంతమందికి అయితే వేపుడు తింటే బాగుండు అనిపిస్తుంది, మరి కొంతమందికి అయితే హెల్దీ ఫుడ్ తింటే బాగుండు అనిపిస్తుంటుంది. నాలాంటి వాళ్ళకైతే ఆకుకూర కూడా చికెన్ లెవెల్లో తినేస్తాం. ఇలాంటి వాళ్ళందరూ సాటిస్ఫై అవడానికి ది బెస్ట్ రెసిపీ అండో ఏం లేదు. ఆకుకూరలు తీసుకురమ్మని మా వారిని అడిగితే నా కోసం గోంగూర, మా వారి కోసం అయితే తోటకూర తీసుకొచ్చారు. సపరేట్ గా ఏం వండుతాంలే అని ఇలా అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ ఉందండి, భలే ఉంది. మీరు టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు. ఇదే ప్రాసెస్ లో ఓన్లీ గోంగూరతైనా చేయొచ్చు, ఓన్లీ తోటకూరతైనా చేయొచ్చు. కానీ ఓన్లీ తోటకూరతో చేస్తే కొంచెం పులుపుని యాడ్ చేసుకోవాలి. చింతపండు ఏదో ఒకటి ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూరని, గోంగూరని ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న ఆయిల్ లో వేయించుకున్నాను. ఇది ఒక వైపు వేగుతూ ఉంటుంది, మరో సైడ్ మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి తీసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన ఆకుకూరలో ఈ కారపొడి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇలా రెడీ చేసుకున్నాము అంటే ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాం. ఏమండో ఇది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, ఆయిల్ లో వేయించాం కాబట్టి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇలా ఆనియన్స్ ని వేయమాకండి. అప్పటికప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేడి వేడి అన్నంలో ఒక 2 టేబుల్ స్పూన్ ఈ ఆకుకూర ఫ్రైని వేసుకొని తింటుంటే ఉంటుందంటే ఎంత తింటున్నామో కూడా తెలియనంత హ్యాపీగా ఇష్టంగా తినేస్తాము. అఫ్ కోర్స్ చూస్తుంటేనే అర్థం అవుతుంది అనుకుంటా ఎంత బాగుంటుందో అని. లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి అబ్బా.